ఒకసారి ఊహించండి, మీరు లోతైన సముద్రం దగ్గర నిలబడి ఉన్నారు. చుట్టూ గాఢమైన నిశ్శబ్దం. సడన్ గా నీటిలో నుంచి ఒక వెండి మెరుపు కనిపిస్తుంది. అది ఒక చాప. కానీ అది సాధారణ చాప కాదు. అది భూతంలా కనిపించి క్షణాల్లో మాయమైపోతుంది. అదే టైంలో అడవిలో ఒక కొమ్మ మీ కళ్ళ ముందే కదిలినట్లు అనిపిస్తుంది. దగ్గరగా చూసినప్పుడు అది చెట్టు కొమ్మ కాదు, ఒక జీవి. ప్రకృతి మనం ఊహించలేని విధంగా వింతలు సృష్టించింది. పువ్వుల్లా కనిపించే వేటగాళ్లు, నేలపైన నడిచే చాపలు, బంగారంలా మెరుస్తున్న పురుగులు. ఈ రోజు మనం ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన 10 వింత జీవుల్ని చూడబోతున్నాం. ఇవి చూడగానే మీరు ఒకే మాట అంటారు, ఇవి నిజంగానే ఉన్నాయా అని. హెయిర్ టైల్ చేప. ఈ చేపను చూస్తే ఇది లిక్విడ్ క్రోమ్ లో ముంచినట్లుగా మెరుస్తూ ఉంటుంది. కానీ దీనిని రిబ్బన్ లేదా ఈల్ అనుకొని తప్పు చేయకండి. ఇది వేట కోసం తయారైన భయంకరమైన ప్రెడేటర్. మెరిసే మెటల్ లా కనిపించే శరీరం, సూదుల్లా పదునైన పళ్ళు ఇవి హెయిర్ టైల్ చేప ప్రత్యేకతలు. పగటిపూట ఇది లోతైన నీటిలో నీడల్లో దాక్కుంటుంది. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత ఇది భూతంలా పైకి వచ్చి వేట మొదలు పెడుతుంది. చీకటి కవర్ లో చిన్న చేపలు, స్క్విడ్స్ ని వేటాడుతుంది. దాని పాము లాంటి శరీరం అద్భుతమైన ఖచ్చితత్వంతో కదులుతుంది. ఇది కేవలం వేగంగా మాత్రమే కాదు, చాలా ఫ్లెక్సిబుల్ కూడా. ఇది నిలువుగా, అడ్డంగా లేదా తలకిందులుగా కూడా ఈదగలదు. కానీ దీని అసలైన రూపం దాని స్కేల్. వెండి రంగులో మెరుస్తూ ఉండే శరీరం అతి తక్కువ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే ఇది వేటకు కూడా, శత్రువుల నుండి కూడా దాదాపు కనిపించదు. నీటిలో ఒక క్షణం కనిపించి మరొక క్షణం మాయమవుతుంది. దాని క్రోమిక్ మెరుపు నుండి దాని భయంకరమైన వేట విధానం వరకు హెయిర్ టైల్ చేప సముద్ర లోతుల్లో ఒక అద్భుతం. స్టిక్ ఇన్సెక్ట్. ఇది సాధారణ కర్ర కాదు, ఇది స్టిక్ ఇన్సెక్ట్. దాక్కోవడంలో అంతటి ఎక్స్పర్ట్. వేటగాళ్లకే కనిపించకుండా తప్పించుకుంటుంది. ప్రపంచంలో 3000 కంటే ఎక్కువ రకాల స్టిక్ ఇన్సెక్ట్లు ఉన్నాయి. ఇవి కామోఫ్లాజ్ కళలను కంప్లీట్ గా నేర్చుకున్నాయి. కొన్ని కొత్త కొమ్మలలా పచ్చగా ఉంటాయి, మరికొన్ని విరిగిన కొమ్మలలా వంకరగా గోధుమ రంగులో ఉంటాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని కేవలం కొమ్ములలా కనిపించడమే కాదు, గాల్లో ఊగుతున్న కొమ్ములలా కదులుతాయి. అలా చుట్టుపక్కల ప్రకృతిలో పూర్తిగా కలిసిపోతాయి. ఇవి శాకాహార జీవులు. ఆకులు తింటూ తమ ఎకోసిస్టమ్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలోనే పొడవైన పురుగు కూడా స్టిక్ ఇన్సెక్టే. దాన్ని మెగాస్టిక్ అంటారు. ఇది 56 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. అంటే మీ చెయ్యి కంటే పొడవుగా ఉంటుంది. అందుకే మీరు అడవిలో నడుస్తున్నప్పుడు కొమ్మలను జాగ్రత్తగా చూడండి. మీరు తెలియకుండానే స్టిక్ ఇన్సెక్ట్ పక్కనే నిలబడి ఉండొచ్చు. వైట్ ట్రీ ఫ్రాగ్. ఇది వైట్ ట్రీ ఫ్రాగ్. చూడడానికి చాలా క్యూట్ గా కనిపించినా దీనికి ఆశ్చర్యపరిచేంత బలమైన కాటు ఉంటుంది. ఇవి ప్రకాశవంతమైన నీలం నుంచి ఎమరాల్డ్ గ్రీన్ రంగుల వరకు కనిపిస్తాయి. అందువల్ల ఆకులు మరియు చెట్లతో సులభంగా కలిసిపోతాయి. సూర్యుడు అస్తమించిన తరువాత ఇవి చాలా చురుకుగా మారతాయి. చెట్లు ఎక్కుతాయి, దూకుతాయి, అవసరమైతే కరుస్తాయి కూడా. వాటి కాళ్ల చివర ఉన్న పెద్ద ప్యాడ్లు సక్షన్ కప్పుల్లా పనిచేస్తాయి. అందువల్ల ఇవి మృదువైన ఆకులు, చెట్టు తొక్కలు, గాజు మీద కూడా సులభంగా ఎక్కగలవు. ఆస్ట్రేలియా మరియు న్యూగినియాకు చెందిన ఈ కప్పలు అవకాశవాదులు. పురుగులు, స్పైడర్లు ఇంకా చిన్న జీవులను కూడా తింటాయి. ఎండాకాలంలో ఇవి తమ శరీరం మీద మైనం లాంటి లేయర్ ను రిలీజ్ చేసి తమ తేమను కాపాడుకుంటాయి. వర్షాకాలంలో చర్మం ద్వారా నీటిని గ్రహించి కొన్ని నిమిషాల్లోనే మళ్ళీ హైడ్రేట్ అవుతాయి. గోల్డెన్ టార్టాయిస్ బీటల్. ఇది చిన్న పురుగు అయినా బంగారు రంగులో ముంచినట్లుగా మెరుస్తుంది. దీనిని గోల్డెన్ టార్టాయిస్ బీటల్ అంటారు. ఇది నార్త్ అమెరికాలో కనిపిస్తుంది. దీని పొడవు కేవలం 5 నుంచి 7 మిల్లీమీటర్లు మాత్రమే. కానీ దీని అందం అద్భుతం. దాని బంగారు రంగు నిజానికి సైన్స్ కారణం. దీని పై పొర ట్రాన్స్పరెంట్ గా ఉండి లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందువల్ల మెటాలిక్ మెరుపు కనిపిస్తుంది. ఇది ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఎవరైనా తాకినప్పుడు ఈ రంగు ఎరుపు గోధుమ రంగుకి మారుతుంది. ఇది ఆకులు తినే పురుగు. స్వీట్ పొటాటో, బైండ్ వీడ్, మార్నింగ్ గ్లోరీ వంటి మొక్కల్ని తింటుంది. ప్రమాదం దగ్గర పడితే ఇది ఆకుపైన కాళ్ళు యాంటీనాలా దాచుకొని చిన్న గడ్డిలా కనిపిస్తుంది. చిన్న జీవులు కూడా ఎంత అద్భుతంగా ఉండగలవో దీనివల్ల తెలుస్తుంది. లాంగ్ నోస్ హార్న్డ్ ఫ్రాగ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన కప్పల్లో ఒకటి. దీని పేరు లాంగ్ నోస్ హార్న్డ్ ఫ్రాగ్. దాని ముఖం పైన 3 కొమ్ముల్లాంటి చర్మ పొడవులు మరియు పొడవైన ముక్కు కారణంగా ఈ పేరు వచ్చింది. సౌత్ అమెరికా రెయిన్ ఫారెస్ట్ లో కనిపించే ఈ కప్ప కామోఫ్లాజ్ లో ఎక్స్పర్ట్. దాని గోధుమ మరియు పచ్చ రంగు చర్మం ఎండిపోయిన ఆకుల్లా కనిపిస్తుంది. అందువల్ల అడవిలో దాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇది ఓపిక గల వేటగాడు. ఇది ఎక్కువ కదలదు. దాక్కునైనా సరే సమయాన్ని ఎదురు చూస్తుంది. పురుగు, సాలీడు లేదా చిన్నవి ఏదైనా దగ్గరకు వచ్చిన వెంటనే మెరుపు వేగంతో దాడి చేసి మొత్తం మింగేస్తుంది. మడ్ స్కిప్పర్.
చేపలు నీటిలో మాత్రమే ఉంటాయని అనుకుంటే మీరు తప్పు. మడ్ స్కిప్పర్ అనే చేప నేలపైన నడుస్తుంది, ఎక్కుతుంది, గాలిని కూడా పీలుస్తుంది. దాని బలమైన పక్కన ఉన్న ఫిన్స్ చేతుల్లా పనిచేస్తాయి. వాటితో మట్టి మీద నడుస్తుంది. అవసరమైతే తన తోకతో ఎగిరేలా దూకుతుంది. అందుకే దీనికి మడ్ స్కిప్పర్ అనే పేరు వచ్చింది. దాని కళ్ళు తలపైన ఉండే చిన్న పెరిస్కోప్ లా ఉంటాయి. అందువల్ల 360 డిగ్రీస్ చుట్టూ చూడగలదు. నీటి బయట ఎలా బతుకుతుందంటే ఇది గాలిని మింగి గిల్స్ లో స్టోర్ చేసుకుంటుంది. చర్మం ద్వారా కూడా ఆక్సిజన్ ని గ్రహిస్తుంది. అందువల్ల ఆక్సిజన్ తక్కువగా ఉన్న మాంగ్రోవ్ ప్రాంతాల్లో కూడా ఇది బాగా జీవిస్తుంది. షార్ట్ నోస్ ట్రైపాడ్ ఫిష్. ఈ వింత చేపను షార్ట్ నోస్ ట్రైపాడ్ ఫిష్ అంటారు. ఇది సముద్రపు లోతుల్లో కనిపించే ఆశ్చర్యకరమైన జీవి. దీని పొడవైన ఎముక ఫిన్స్ వల్ల ఇది సముద్రపు నేలపైన ట్రైపాడ్ స్టాండ్ లా నిలబడుతుంది. ఇది వేట కోసం చేసే వ్యూహం. ఇది ప్రవాహం వైపు నిలబడి తన సెన్సరీ ఫిన్స్ తో నీటిలో కంపనాలను గుర్తిస్తుంది. ఆ సమయంలో చిన్న జీవి దగ్గరకు వస్తే వెంటనే దాడి చేస్తుంది. ఇది సూర్యకాంతి చారని గాఢ చీకటి లోతుల్లో జీవిస్తుంది. అందువల్ల కళ్ళ కంటే స్పర్శ సామర్థ్యం పైన ఎక్కువ ఆధారపడుతుంది. స్కార్పియన్ ఫ్లై. ఇది స్కార్పియన్ కాదు, ఫ్లై కూడా కాదు. ఇది రెండిటి లక్షణాలు కలిగిన స్కార్పియన్ ఫ్లై. మగ పురుగుకి ఉన్న వంకర తోక స్ట్రింగర్ లా కనిపిస్తుంది. అది దాని రీప్రొడక్షన్ ఆర్గాన్. ఈ పురుగులు ప్రకృతి క్లీనర్లుగా పనిచేస్తాయి. చనిపోయిన పురుగులు మరియు కుళ్ళిపోయిన మొక్కల్ని తింటాయి. ఇవి నార్త్ అమెరికా, యూరప్, ఏషియా ప్రాంతాల్లో కనిపిస్తాయి. జిరాఫీ వివిల్. ప్రకృతిలో అత్యంత వింత పురుగుల్లో ఒకటి జిరాఫీ వివిల్. ఇది మడ్కస్కర్ అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. దాని మెడ శరీరానికి 3 రెట్లు పొడవుగా ఉంటుంది. ఈ పొడవైన మెడను మగ పురుగులు పోరాడడానికి మరియు ఆడపురుగులు ఆకర్షించడానికి ఉపయోగిస్తాయి. ఆడపురుగులు ఆకుల్ని సిగార్లా చుట్టి అందులో ఒక గుడ్డు పెడతాయి. ఇలా పిల్లలకు సురక్షితమైన గూడు తయారవుతుంది. ఆర్కిడ్ మాంటిస్. ఇది పువ్వు కాదు, ఇది ఆర్కిడ్ మాంటిస్. ఈ ప్రేయింగ్ మాంటిస్ అసలు ఆర్కిడ్ పువ్వుల్లా కనిపించేలా అభివృద్ధి చెందింది. పింకు మరియు తెలుపు రంగులు, రేకుల్లాంటి కాళ్ళు ఇవన్నీ దాన్ని నిజమైన పువ్వుల్లా కనిపించేలా చేస్తాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు దాన్ని పువ్వుగా భావించి దగ్గరకు వస్తాయి. ఆ సమయంలో ఇది మెరుపు వేగంతో దాడి చేసి వాటిని పట్టేస్తుంది. ఇవి చాలా అరుదైనవి. ఇవి సౌత్ ఏషియా రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే కనిపిస్తాయి. ప్రకృతి అందం ఎంత అద్భుతమైందో అంతే ప్రమాదకరమైంది కూడా కావచ్చు. ప్రకృతి ఎంత అద్భుతమో ఈ జీవులు చూస్తే తెలుస్తుంది. బంగారంలా మెరుస్తున్న చిన్న పురుగు నుండి పువ్వుల్లా కనిపించే ప్రమాదకర వేటగాడు వరకు ప్రతి జీవి తనదైన ప్రత్యేకతతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. మనకు వింతగా కనిపించిన ఈ జీవులకు మాత్రం ఇది సాధారణ జీవితం. వాటి రూపం, రంగు, ప్రవర్తన ఇవన్నీ ప్రకృతి రూపొందించిన అద్భుతమైన వ్యూహాలు. అందుకే ప్రకృతి ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకొని ఉంది. మనం ఇప్పటి వరకు చూసింది కేవలం చిన్న భాగమే. ఇప్పుడు మీ వంతు. ఈ వీడియోలో మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన జీవి ఏది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అద్భుతమైన జీవుల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు ప్రకృతి రహస్యాలను అన్వేషిస్తూ ఉండండి.